ప్రతి తెలుగు ఇంట కూడా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సంబరాల్లో మొదటిగా జరుపుకునేటువంటి భోగి వేడుకలు ప్రతి తెలుగువారి ఇంటి ముందు ప్రత్యేకంగా సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి కలపతో యొక్క భోగి మంటలు వేస్తూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి వారి ఇంటి వద్ద ఆర్కే రోజా భోగి సంబరాలు కుటుంబ సభ్యులతో కలిపి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి కుటుంబం తెలుగువారి ప్రతి కుటుంబ సభ్యులు ఎంతో అంగరంగ వైభవంగా సంతోషంగా జరుపుకునేటువంటి సంక్రాంతి వేడుకల్లో భోగి పండుగకు ఒక విశిష్ట ప్రాధాన్యత ఉంది. పల్లె వాతావరణంలో జరుపుకునే వేడుకలకు పట్టణ వాసులంతా కూడా పల్లెలకు తరలి వస్తారు. ఈ రోజు మాజీ మంత్రి ఆర్కే రోజా గారి ఇంటి ముందు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఈ భోగి సంబరాలు వేడుకలు? చాలా రోజుల తర్వాత మా అమ్మ సైడు మా అమ్మ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ పిల్లలతో ఇలా సంక్రాంతిని జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఎప్పుడు ఒకరోజు మేమే వెళ్ళేవాళ్ళం సెట్టిపల్లికి, ఒకరోజు వలసపల్లికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం. సో ఈసారి నగిరిలో అందరూ రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలా పల్లెటూరుల్లో మనము పండుగలు జరుపుకోవటం వల్ల భవిష్యత్ తరాలకి ఇప్పుడున్న జనరేషన్ కి మన పండుగల గురించి పండుగల విశిష్టత గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన బంధువర్గం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రేమలు ఆప్యాయతలు పంచుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా బిజీగా అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఎవరికి ఎవరు ఫేసింగ్ కూడా చేసుకునే టైం ఉండదు. వీళ్ళ డ్యూటీ టైమ్స్ వాళ్ళ డ్యూటీ టైమ్స్ కాలేజ్ స్కూల్తో పరుగుల్లోనే జీవితం సరిపోతుంది. సో పండుగల టైంలో అన్నా ఒక 3 రోజులు 4 రోజులు అందరం కలిసి ఇలా ఉంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇంకా కూడా ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా అందరూ పండుగలు అంటే మన తెలుగు పండుగలు అందరూ గ్రామాల్లోకి వెళ్ళండి, మీ బంధువులతో కలవండి, మీ పిల్లలందరినీ కూడా 10 మందితో కలిపినప్పుడు వాళ్ళకి కూడా బుక్కుల్లో చదువుకునే దానికన్నా సమాజాన్ని చూసి నేర్చుకునేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో అన్ని రకాలుగా ఇది హెల్ప్ అవుతాయి పండుగలు అనేటివి. సో ఈ రోజు మన రాష్ట్రంలో అయితే మీ అందరూ చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పండుగలు అంటే ఏ షాపులు చూసినా కలకల్లాడుతూ ఉండేవి, ఏ విలేజ్లు చూసినా కలకల్లాడుతుండేవి. అందరూ కొత్త బట్టలతో పిండి వంటలతో ఎలా పండుగని అంగరంగ వైభవంగా చేసుకున్నామో మనం గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సూపర్ 6 గాని వాళ్ళు చెప్పిన సంక్రాంతి కానుక కూడా ప్రజలకి అందించలేకపోవటం వల్ల ఈరోజు ₹1 కూడా ప్రభుత్వం నుంచి పేదవాడికి అందకపోవటం వల్ల ఈరోజు ఎవరు కూడా బట్టలు కొనుక్కునే పరిస్థితి లేదు, పేదవాళ్ళు పిండి వంటలు చేసుకునే పరిస్థితి లేదు, వెలవెలబోతున్నాయి విలేజెస్. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీ అందరు కూడా చూస్తున్నారు. హెవీ రైన్స్ వచ్చి పంటలు మునిగిపోతే పట్టించుకునే నాదుడు లేడు, నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు లేరు. కరెంటు ఛార్జీలు పెంచి ఈరోజు రైతన్న వెన్నెముక విరిచే పరిస్థితి అయిపోయింది. సో ఆ కుటుంబాలు ఎలా హ్యాపీగా పండుగను జరుపుకుంటాయో మీరు ఒకసారి చెప్పాలి. ముఖ్యంగా రైతు భరోసా కూడా సపోర్ట్ చేయకపోవడం మనం చూస్తున్నాం, పంట బీమా లేకపోవడం మనం చూస్తున్నాం. సో అలాగే ఆడవాళ్లు ఇంట్లో వాళ్ళకొచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ తో అయినా పండుగలు ఘనంగా చేసుకుందాము అంటే అవి కూడా లేదు. ఒక పక్క కరెంటు ఛార్జీలు పెరిగాయి, ఒక పక్క నిత్యావసర ధరలతో అసలు పూర్తిగానే ప్రజలందరూ కూడా చాలా అయ్యో జగన్ ఉంటే ఎంత బాగుండు, మనం పండుగలు ఎంత బాగా చేసుకునే వాళ్ళమని అందరూ అనుకుంటున్నారు. సో ఆ చెడు అంతా ఏదైతే ఈ 7 ఏళ్లలో కూటమి ప్రభుత్వం వల్ల మనం చూస్తున్న ఈ చెడు అంతా ఈ భోగి మంటల్లో కాలి మసైపోవాలి. మళ్లీ ప్రజలకి మంచి రోజు రావాలి, అందరూ సంతోషంగా ఉండాలి. మా ఫ్యామిలీ అందరూ కూడా ఇలాగే కలిసి కట్టుగా ప్రేమతో అభిమానంతో ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునేటువంటి భోగి పండుగ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంతోషంగా జరుపుకునే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ప్రతి కుటుంబంలోనూ సంతోషాలు రావాలంటే మళ్ళీ జగనన్న మళ్ళీ అధికారంలోకి రావాలంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా.